पूरा लोकल। ఏం చెప్తున్నారు ఈరోజు మహాధర్నా కార్యక్రమం జై మహాకాళి ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రేవంత్ రెడ్డి వచ్చేసి ఏంటంటే అందరు ఎండాకాలంలో సర్కార్చిపోతారు. మన రేవంత్ రెడ్డి చలికాలంలో సర్కార్చిపోయాడు. అందుకనే దేవతలు ఏంటి మినిస్టర్ పోస్ట్ వచ్చింది కదా అన్నకి, దేవతలు ఎవరు, ఆంజనేయ స్వామి ఎవరు, సమ్మక్క సారక్క ఎవరు అనేది ఆయనకు తెలియట్లేదు. తెలియకుండా నచ్చినట్టుగా మాట్లాడి చేస్తున్నాడు. అన్న అక్కడ గుర్తు పెట్టుకోవాలి, ముక్కోటి దేవతలని చెప్పిండు కదా అన్న. పిలిస్తే పలికే దైవం మన శివుడు. ఏ రూపంలో ఎవరు కొనిస్తే ఆ రూపంలో మన దేవుడు వచ్చింది అనమాట. అది ఫస్ట్ రేవంత్ రెడ్డి అన్న తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడు. ఈ బీజేపీ ఒక్కటే స్పందించలేదు. మొత్తం తెలంగాణలో ఎంతమంది తెలంగాణ ప్రజలు అందరి మనోభావాల మీద చెప్పబట్టిండు మన రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నాడు, 5 గ్యారెంటీ, ఏ గ్యారెంటీ రాకుండా పర్వాలేదు. మేము కోరేది ఒకటి ఏంటంటే యువతి యువకులు చదువుకొని వేసుకుంటారు. వాళ్ళందరికీ నువ్వు ఫ్యాక్టరీలు పెడతావా, నువ్వేదన్నా నిత్యం వాళ్ళకి మన జాబులు కలిగిస్తావా అనేది ఫస్ట్ థింగ్ ఆలోచించాలి. ఆలోచించకుండా దేవుళ్ళు అలా చేసిరు, దేవుళ్ళు తాగొచ్చు, అది ఏంటన్నా నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, నువ్వు చెప్పే పద్ధతి ఏంటి. ఆ ఓట్లు ఉంటాయి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్ లో కూడా నువ్వు ఇదే చెప్తావా? మరి నువ్వు ప్రజలకు ఏమి ఇస్తున్నావా? నా దేవుళ్ళ గురించి బదనాం చేస్తున్నావా? అంటే రేవంత్ రెడ్డి అన్నవై రేహాన్ ఖాన్ అయినా అనుకుంటున్నా, లేదంటే కాంగ్రెస్ లో కలిసి, లేకపోతే ఇంకా మన ఉన్న తెలుగు దేవతలని అందరినీ దూషించుకుంటా ఆయన మస్జిద్ పోయి ప్రేయర్ చేద్దాం అనుకుంటా అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైతలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటే, నువ్వు సనాతన ధర్మం ముట్టే అది మనసులో పెట్టి నువ్వు ఒక తెలంగాణ బిడ్డవని కూడా ఫస్ట్ గుర్తు పెట్టుకొని దేశానికి సేవ చేయడానికి ముందుకు వచ్చినావు. ఆ విధంగా ముందు చేయి. మన దేవతలను ఎక్కడ దూషించకు. దైవ దూషణ చాలా తప్పు. నువ్వు వెళ్ళి ఎక్కడెక్కడ ఏ సమ్మక్క సారక్క జాతరలు అవుతున్నాయి కదా, పోయి అక్కడ తప్పైందని సారీ చెప్పుకొని నాలుగు ముఖం రాయి, ముక్కు రాయి, అప్పుడు నీకు తెలివి వస్తుంది. ప్రజలందరూ తూతు అంటారన్న, ఎందుకు ఈ బతుకు, నువ్వు వచ్చినావు, కేటీఆర్ అని వచ్చిండు, గొర్రెలు అంటారు, అవ్వంటారు. ఏ ఫ్రీ పథకాలు వద్దన్నా, యువతకి మీరు జాబ్ కలిగించండి. ఏ ఫ్రీ ఏ వద్దు, షాదీ ముబారక్ వద్దు, ఫ్రీ టికెట్లు వద్దు, ఫ్రీ బస్సులు వద్దు, మాకు ఏ వద్దు. ఖాళీ ప్రతి ఇంట్లో ఉన్న యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించండి. అప్పుడు తెలంగాణ ప్రజలతో సంతోషంగా ప్రతి తల్లిదండ్రులు దీవెన తీసుకుంటారన్న. అది కాకుండా ఏదో దేవతలను దూషించకుండా ఓట్ల కొరము రియల్ ఎస్టేట్ దండ మొత్తం పడేసి వాళ్ళ కడుపుల మీద కొట్టినావు. బస్సులు ఫ్రీ పెట్టి కండక్టర్ డ్రైవర్లు ఆటోల మీద కొట్టినావు. మళ్ళీ 500 కొట్టేసావు. బంగారం అన్ని తప్పుడు వాక్యాలే. ఇది నిరంకుశల పరిపాలన. రేవంత్ రెడ్డి అన్న డౌట్ అని చెప్పాల్సిన విషయం వస్తుంది. 2 సంవత్సరాల పరిపాలనకి 10 సంవత్సరాలు కనిపిస్తుంది. దయచేసి ముందు రిటైర్ అయిపోయినట్టు 5 సంవత్సరాలు కావాల్సిన అవసరం లేదు. ప్రజలంతా నీ తోటి తలనొప్పులు వేస్తుంది. కాబట్టి ఒక్కటి తెలుసుకోవాలా, బీజేపీ ముందుకు వస్తుందంటే తెలంగాణ ప్రజలందరూ ముందుకు ఎత్తుకొచ్చిన సనాతన ధర్మంలో ఉంటున్నా కాబట్టి ఏ పాటలు కానివ్వండి, సనాతన ధర్మంలో ముందుకు వచ్చిన వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళకే ఓటేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. మొన్న కూడా నువ్వు షేక్పేట ఓటు 5,000 ఇచ్చినా ఒక్కొక్క ఓటుకి. ఆ విధంగా తెలంగాణ ప్రజలు మోసం చేస్తారు మీరు. అది వద్దు. మంచి పరిపాలన చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. మీరు కానీ గొర్రెలు ఇస్తామని, ఆవులు ఇస్తామని, బర్రెలు ఇస్తామని ఏమి ఇవ్వకండి. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించండి. యువత 2,000 3,000 ఓటర్లు పెట్టుకుంటారా పిల్లలు? పాపం ఒకసారి చూడండి వాళ్ళ గతి ఏందో. వాళ్ళని మంచిగా చూస్తే తల్లిదండ్రులు మంచిగా చూసినట్టే మీరు తెలంగాణకి హెల్ప్ చేసినట్టు అవుతారు. ఇవన్నీ డౌన్. భారత్ మాతాకి జై.